నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు గుంటూరులో సిద్ధం సభ, హాజరు కానున్న సీఎం జగన్. ఇవాళ కోయంబత్తూరులో లోకేష్ పర్యటన, అన్నామలైకి మద్దతుగా ప్రచారం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పాటైందన్న పవన్, 5 ఏళ్ల సంక్షోభానికి చెక్ పెట్టే సమయం వచ్చిందన్న చంద్రబాబు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సిబిఐ, ఇవాళ కస్టడీ కోరే అవకాశం. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, విద్యార్థులు తీవ్ర ఉత్కంఠ. నేడు ఐపీఎల్లో లక్నో వర్సెస్ ఢిల్లీ, లక్నో వేదికగా మ్యాచ్ ప్రారంభం. ఏపీ రాజకీయాలు వేసవిని మించి హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార విపక్షాల మధ్య ప్రతి అంశం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. తాజాగా రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. వాలంటీర్లపై చంద్రబాబు కురిపించిన హామీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో టీడీపీ వైసీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. మండు వేసవిలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతి అంశం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. తాజాగా ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండడంతో వారి ఓట్లతో పాటు వారు ప్రభావితం చేసే ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు వాలంటీర్ జపం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించడంతో రాజకీయంగా మరింత హీట్ పెరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతామని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో రాజకీయ రగడ మొదలైంది. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. వాలంటీర్లను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. వాలంటీర్లు జగన్ నమ్మి మోసపోవద్దని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. అయితే వాలంటీర్లపై చంద్రబాబు ఎన్నికల వరాలు కురిపించడంతో అటు వైసీపీ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తామని అనడంపై జగన్ ఫైర్ అయ్యారు.
ఈ విధంగానైనా జగన్ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నారని అన్నారు. ఇన్నాళ్ళు వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి 10,000 ఇస్తామంటున్నారని ఆయన తెలిపారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏముంటుందంటూ జగన్ ప్రశ్నించారు. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు, ఇదే ఆయన కూటమి మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇక వాలంటీర్ల విషయంలో బాబు వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్కసారిగా వారిపై ప్రేమ కురిపించడంలో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో పాటు 1,00,000 రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేద్దామని అన్న చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన. అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్న, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినారు. ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నేతలేమో వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే, అటు చంద్రబాబు ఏమో వాలంటీర్ల జీతం పెంచుతామని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మరి వాలంటీర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. తాలు తేమ అంటూ ధాన్యానికి మద్దతు ధర తగ్గిస్తే తాట తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుదారులకు స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. రైతుల కష్టాన్ని దోచుకుంటే ఊరుకునేది లేదు అని సీఎం హెచ్చరించారు. జనగాం మార్కెట్ యార్డ్లో అన్నదాతలను మోసగించిన 4 ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. యాసంగి పంట కల్లాలకు చేరింది. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటకు రాష్ట్ర సర్కారు మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలు వరి ధాన్యానికి 2,203 రూపాయల ధరను నిర్ణయించింది. అయితే మద్దతు ధర ఇవ్వకుండా కొందరు దళారులు రైతులను దగా చేస్తున్నారు. జనగామ మార్కెట్ యార్డులో ఇదే జరిగింది. మార్కెట్లోని అధికారులు కొందరు ట్రేడర్లు కుమ్మక్కై ధాన్యం ధరను తగ్గించేశారు. దానికి ధాన్యాల్లో తేమ శాతం తాలు ఎక్కువగా ఉందని
ధాన్యం క్వింటాలు ధరను 1550, 1569 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జనగామ మార్కెట్ యార్డులో జరిగిన దళారుల దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను మోసం చేస్తే ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్ అన్నారు. తాలు, తేమ సాకుతో ధాన్యం మద్దతు ధరను తగ్గించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దళారులకు సహకరించిన మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే 5422 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రైతులకు మద్దతు ధర విషయంలో తేడా వస్తే బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరువు తెచ్చింది అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల రుణమాఫీ అయినా రైతులు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి, రుణమాఫీ కాని వారు బీఆర్ఎస్కి ఓటు వేయాలి అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను మహిళలు చీపురుకట్టలతో తరమాలని వార్నింగ్ ఇచ్చారు. కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్ళు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు, మళ్ళీ కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇలా రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అలేవే ఊర్ల పొన్న మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఊర్ల పొన్న మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు, బాయిలు అవుతున్నారు. కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్లీ రైతులకు కష్టాలు మోపైనాయి. ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు, నయ వంచన చేసింది. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభద్రతాభావంతో రేవంత్ని పొగుడుతున్నారన్నారు. తన మంత్రి పదవి పోతుందేమోనని భయపడుతున్నారన్నారు. షిండేలు లేకపోతే రేవంత్ రెడ్డి తన వెనుక కుట్ర జరుగుతోందని ఎందుకు అన్నారని ఏలేటి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం చేసే అవినీతి, అరాచకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు లోలోపల సెగ్మెంట్లు భయపడ్డకు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. మరి బహుశా నిన్న తమ్ముడింటికి పోగానే ఇన్సెక్యూర్గా ఫీల్ అయినట్టున్నాడు. ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని భయపడ్డాడట. 2 రోజుల నుంచే సెక్రటేరియట్ లో 6వ ఫ్లోర్కి ఎవరిని రాణిస్తలేరు. ఆయన 6వ ఫ్లోర్కి రాణిస్తలేరు. నా బీటెక్స్ కూడా బయటపడ్డదని చెప్పి బట్టి గారు కూడా 2వ ఫ్లోర్ లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు నింపేసిండట. 2nd ఫ్లోర్ కి రానియకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 6వ ఫ్లోర్ కన్నా బ్యాన్ చేసేసిండు. ఎక్కడ నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి, ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నాను. ఈవీకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలా, పర్మిషన్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఈ ఆధారాలు సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండని మా అనుమానం. తప్పకుండా వెళ్తాం దీని మీద. ఇప్పుడే ఆధారాలు బయట పెట్టినాము, ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా సినిమా ఉన్నది. మరి ఒకవేళ షిండర్ లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో నా మీద కాన్స్పిరసీ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, నా వెనుక కొంతమంది పడ్డరు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు, నా వెంట కాన్స్పిరసీ నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో. కోమటిరెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా మత కల్లోలాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కుటుంబ పాలన వస్తుందన్నారు.
ఇండియా కూటమిలో ఐకమత్యం లేదన్నారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకు ఓ ప్రధానమంత్రి మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీలతో ఎంఐఎం దోస్తీ చేస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇస్తున్నారని మండిపడ్డారు. తన నేర రాజకీయాలను భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మనం చూస్తున్నాం, దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు. కనీసం హైదరాబాద్ లో కూడా పోటీ చేయరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారుసాములలో కల్పించేవాడు. దారుసాములలో కలిసి రాపో, ఇంకా ఆశీర్వాదం లేకావో, ఆయన కాళ్ళు పట్టుకో రూమ్లోకి పోగానే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు వంగి సలాములు కొట్టేటోళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన, ఎంఐఎం నాయకుడు, దేశంలో బెస్ట్ లీడరు కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది, ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు, ఫోన్లు, ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు, ఆయనైతే బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి మెచ్చుకున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక దేశవ్యాప్తంగా మత కల్లోలాలు, కర్ఫ్యూలే ఉంటాయన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఇలా అందరినీ బెదిరించి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి 100 కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు. అలాంటి కాంగ్రెస్ తెలంగాణలో తెచ్చిన మార్పు ఇదేనా అని నిలదీశారు. పత్రాలు తగలపెట్టించిన సిట్ అధికారి అసోంకు బదిలీ అయ్యారని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. తప్పులు చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తే మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఐజీ 3 కలెక్టర్లను ఎన్నికల బాధ్యతల నుండి తొలగించారని చెప్పారు. సిఐడి సిట్ కార్యాలయాలలోని పత్రాలను తగలపెట్టించారని నిప్పులు చెరిగారు. కార్యాలయంలో హెరిటేజ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా పత్రాలు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కాగితాలు కావచ్చు, ఇవన్నీ కూడా తగలబెట్టించిన ఆ సిట్ అధికారి చీఫ్ ఇవాళ అస్సాంకి బదిలీ చేయబడ్డాడు. ఎన్నికల సందర్భంగా ఎవరైతే తప్పు చేస్తా ఉన్న అధికారులందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు. మీ బాధ్యతను పక్కన పెట్టి ఎలక్షన్ కోడ్ నడిపించకుండా వైకాపా కోడ్ నడిపిస్తే మూల్యం చెల్లించుకుంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈడీ టు సిబిఐ అన్నట్టు ఉంది పరిస్థితి. తీహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అరెస్టు చేయగా మరోసారి సిబిఐ అరెస్టుతో స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అరెస్టు చేయగా తీహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అరెస్టు చేసింది. రేపు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇక ఈడీ అరెస్టు చేసిన తరువాత తీహార్ జైల్లో ఈ నెల 6న సిబిఐ అధికారులు కవితను విచారించారు. స్కామ్ కు సంబంధించిన అనేక ప్రశ్నలపై కూపీలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె విచారణకు సహకరించకపోవడంతో పాటు కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో సిబిఐ అధికారులు తీహార్ జైల్లోనే అరెస్ట్ చేశారు. గత నెల మార్చి 15న స్కామ్ కేసులో ఆరోపణలతో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. కోర్టు మార్చి 26 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఆ తరువాత కవిత జ్యుడిషియల్ కస్టడీని రోజ్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లో ఉండనున్నారు. ఇక జైల్లో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆమె కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో కవితకు ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. మరోపక్క రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోగా ఈ నెల 16న విచారణకు రానుంది. ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇక కవిత సిబిఐ అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డారు.
మరోపక్క ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టుతో ఢిల్లీలో నిరసనలు కొనసాగుతూ ఉండగా కొందరు పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిపై యుద్ధమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ తరువాత సిద్ధాంతాలను మర్చిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. అటు పంజాబ్ లోనూ ఆప్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల వేళ మోదీ సర్కార్ కుట్రేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇటు కవిత అరెస్టు వెనుక ఉంది కూడా మోదీనేనని మండిపడుతున్నారు గులాబీ శ్రేణులు. విచారణల తర్వాత కవిత కడిగిన ముచ్చల్లా బయటకు వస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్టు కవిత కోట్ల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారా? సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు వెలుగు చూడనున్నాయి? బీఆర్ఎస్ చెబుతున్నట్టు కేవలం మోదీ రాజకీయ కుట్రేనా అన్నది తెలియాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో సినీ టీవీ తారలు హల్చల్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల తరపున దాదాపు 20 మందికి పైగా నటీనటులు ఎన్నికల హోదాలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ గ్లామర్తో రాజకీయాల పార్టీలను ఆకట్టుకొని ఎంపీ టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్నారు సినీ టీవీ నటీనటులెందరూ. చిరంజీవి, కృష్ణంరాజు వంటి వారు గతంలో కేంద్ర మంత్రి పదవుల్లో రాణిస్తే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులుగా పనిచేసి రాజకీయాల్లోనూ రాణించారు. రాజకీయాల్లో సినీ గ్లామర్ పై ఓ లుక్ ఇద్దాం. ప్రస్తుత రాజకీయాల్లో రాణిస్తున్న సినీ టీవీ నటీమణుల్లో హేమమాలిని, స్మృతి ఇరానీ ప్రముఖులు. గతంలో 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన హేమమాలిని 2014లో, 2019లో బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన స్మృతి ఇరానీ మళ్లీ అక్కడి నుంచే 3వసారి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ కౌర్, కర్ణాటకలోని మాండ్యా నుంచి నటి సుమలత గత ఎన్నికల్లోనే గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. మళ్లీ ఈసారి పోటీ చేస్తున్నారు. ఈసారి లోక్సభలో తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగుతున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒకరు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగు, తమిళ హీరోయిన్ రాధిక తమిళనాడులోని విరుద్ నగర్ నుంచి డీఎండీకే తరపున లోక్సభకు పోటీ చేస్తున్నారు. మలయాళ నటుడు సురేష్ గోపి బీజేపీ నుంచి కేరళలోని త్రిశూర్లో లోక్సభకు పోటీ చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి తమిళ నటుడు సిట్టింగ్ ఎంపీ విజయ్ వసంత్ మరోసారి పోటీ చేస్తున్నారు. కడలూరు నుంచి బీజేపీ కూటమిలో పీఎంపీ నుంచి నటుడు, దర్శకుడు తుంగన్ బచ్చన్ పోటీ చేస్తున్నారు. కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి బెంగాలీ నటి లాకెట్ చటర్జీ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా మరో నటి రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బెంగాలీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్ వరుసగా 3వసారి టీఎంసీ నుంచి గటక్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మరో బెంగాలీ నటుడు హిరణ్మయి చటోపాధ్యాయ పోటీ ఇస్తున్నారు. సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి అసన్పోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీ రాముడు అరుణ్ గోయల్ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అజంగఢ్ నుంచి భోజ్పురి నటుడు దినేష్ లాల్ యాదవ్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మరో భోజ్పురి నటుడు మనోజ్ తివారీ, ఒడిశాలోని బౌలింగర్ నుంచి ఒడియా నటుడు మనోజ్ మిశ్రా, పంజాబ్ ఫరీద్ కోట్ నుంచి నటుడు కరంజిత్ అనుమోల్ పోటీ చేస్తుండగా వాయవ్య ఢిల్లీలో పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో సినీ నటులు పాల్గొనడం ఇదే కొత్త కాదు. 6 దశాబ్దాల క్రితమే ఎంజీఆర్ ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపడితే తర్వాత జయలలిత, ఆంధ్రప్రదేశ్లో మహానటుడు ఎన్టీ రామారావు సీఎం పదవి అలంకరించారు. తెలుగు హీరోలు కృష్ణంరాజు వంటి వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు. నటి జయప్రద ఎంపీగా ఎన్నికయ్యారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, సునీల్ దత్, ధర్మేంద్ర, కిరణ్ ఖేర్ హిందీ నటులు, నటీమణులు రాజకీయాల్లో రాణించారు.
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వార్ 2 చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.